దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ చేయండి. భారత ప్రభుత్వ చట్టం 1935ను బానిసత్వానికి నూతన పత్రంగా పేర్కొన్నవారు ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. భారత రాజ్యాంగ పీఠికలో ఉండే పదాల క్రమం సార్వభౌమాధికార, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామిక, గణతంత్ర రాజ్యం. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తరువాత చేర్చిన అంశాలు ఏవి? ప్రాథమిక విధులు, ట్రైబ్యునల్, సహకార సంస్థలు. పార్లమెంటరీ వ్యవస్థకు మరో పేరు ఏమిటి? క్యాబినెట్ ప్రభుత్వం, ప్రధానమంత్రి ప్రభుత్వం. రాష్ట్రాల్లో ద్విసభా పద్ధతికి అవకాశం కల్పించిన చట్టం ఏది? 1935. భారత ప్రభుత్వ చట్టం 1919లోని ప్రధాన అంశం మరియు అంశాలు: రాష్ట్రాల కార్యనిర్వాహక ప్రభుత్వంలో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టడం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను నిర్వచించడం, కేంద్ర రాష్ట్రాలకు శాసన నిర్మాణ అధికారాన్ని సంక్రమింపజేయటం. భారత ప్రభుత్వ చట్టం 1935 ప్రకారం కార్యనిర్వహణ అధికారం ఎవరికి ఉండేది? కౌన్సిల్లోని గవర్నర్ జనరల్. మత ప్రాతిపదిక నియోజకవర్గాల పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు? లార్డ్ మింటో. 1973 నుంచి 1857 వరకు చేసిన చట్టాలను ఎలా వ్యవహరిస్తారు? చార్టర్ చట్టాలు. భారత సామాఖ్య స్వభావం విశిష్ట సామాఖ్య. ప్రవేశికను భారత రాజ్యాంగానికి ఆత్మ, హృదయం, ఒక ఆభరణంగా వర్ణించిన వారు ఎవరు? ఠాకూర్ దాస్ భార్గవ. రాజ్యాంగ వాదన అంటే పరిమిత అధికారాలతో కూడిన పరిపాలన. ప్రవేశిక నుంచి ఏ అంశాలు తెలుసుకోవచ్చు? రాజ్యాంగ ఆమోద తేదీ, రాజ్యాంగ ఆధారాలు, రాజ్యాంగ ఆశయాలు. మొదటిసారిగా ఏ బ్రిటిష్ చట్టం భారతీయులకు పాలనలో భాగస్వామ్యం కల్పించడానికి ఉద్దేశించింది? ఇండియన్ కౌన్సిల్ చట్టం 1861లో. బ్రిటిషర్లు బెంగాల్లో సుప్రీంకోర్టును ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1774 సంవత్సరంలో. రాజ్యాంగవాదాన్ని మొదటిసారి శాస్త్రీయంగా వివరించిన తత్వవేత్త ఎవరు? అరిస్టాటిల్. భారతదేశంలో రాజ్యాధికారానికి మూలం ప్రజలు. భారత స్వామ్యవాదం అనే భావజాలం ఎవరి భావాలను ప్రతిబింబిస్తుంది? మార్కస్, మహాత్మా గాంధీ. భారత రాజ్యాంగం సుదీర్ఘమైంది కారణం? ఇతర రాజ్యాంగాల ప్రభావం, భారతదేశ వైవిధ్యం, రాష్ట్రాలకు ప్రత్యేక రాజ్యాంగాలు లేకపోవడం. భారతదేశంలో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రోజు ఏది? 1946 సెప్టెంబర్ 2. గట్టి బ్రేకులు ఉండి ఇంజన్ లేని యంత్రం అని నెహ్రూ దేనిని పేర్కొన్నారు? 1935 భారత ప్రభుత్వ చట్టం. భారత రాజ్యాంగానికి ఏ లక్షణాన్ని ఆపాదించలేం? శాసనశాఖ ఆధిక్యత, న్యాయశాఖ ఆధిక్యత, కార్యనిర్వాహక శాఖ ఆధిక్యత. మహాత్మా గాంధీ హాజరైన రౌండ్ టేబుల్ సమావేశం ఏది? రెండో రౌండ్ టేబుల్ సమావేశం. భారత ప్రభుత్వ చట్టం 1935 ప్రకారం ఎన్ని జాబితాలు ఉండేవి? 3 జాబితాలు. మౌంట్ బాటన్ ప్రణాళిక లక్ష్యం ఏమిటి? బ్రిటిషర్ల నుంచి భారతీయులకు అధికారాన్ని బదిలీ చేసే పద్ధతి. మొదటిసారిగా మత ప్రాతిపాదికన ప్రత్యేక నియోజక గణాల ఏర్పాటుకు అవకాశం కల్పించిన చట్టం ఏది? 1909 చట్టం. సైమన్ కమిషన్ ముఖ్య ఉద్దేశం 1919 చట్టం ద్వారా ప్రవేశపెట్టిన సంస్కరణలను సమీక్షించడం. భారత రాజ్యాంగ రచనలో అత్యంత ప్రభావం చూపిన అంశం ఏది?
భారత ప్రభుత్వ చట్టం. రాజ్యాంగ ప్రవేశిక సూచనాత్మకమైనది. సమగ్రత అనే పదాన్ని 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికకు చేర్చారు. దీని ఉద్దేశం ఏమిటి? ఏర్పాటువాద శక్తులను అరికట్టడం. భారతదేశంలో ఏ చట్టం ద్వారా తొలి అధికారిక శాసనసభను ఏర్పాటు చేశారు? చార్టర్ చట్టం 1853. భారత్లో బ్రిటిష్ సామ్రాజ్యానికి పునాది వేయడానికి కారకుడు ఎవరు? రాబర్ట్ క్లైవ్. ద్వంద్వ పరిపాలనను ఎప్పుడు ప్రవేశపెట్టారు? భారత ప్రభుత్వ చట్టం 1919లో. ఏ చట్టాన్ని మొదటి లిఖిత రాజ్యాంగంగా అభివర్ణించారు? రెగ్యులేటింగ్ చట్టం 1773లో. భారత ప్రభుత్వ చట్టం 1935లోని అంశాలు. ఫెడరల్ న్యాయస్థానం ఏర్పాటు. సామాఖ్య వ్యవస్థ ప్రతిపాదన. ఆర్బీఐ ఏర్పాటు. ఏ చట్టం ద్వారా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ పదవిని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చారు? 1833. ఏ ప్రతిపాదనను భారత ప్రజల స్వేచ్ఛ స్వాతంత్ర్యాల మ్యాగ్నా కార్టాగా పేర్కొంటారు? విక్టోరియా రాణి ప్రకటనను. ఏ ప్రతిపాదనల మేరకు రాజ్యాంగ పరిషత్ ఏర్పాటైంది? కేబినెట్ ప్రతిపాదనలు. రాజ్యాంగ వికాసానికి సంబంధించిన అంశాలు. మ్యాగ్నా కార్టా, బిల్ ఆఫ్ రైట్స్, సెటిల్మెంట్ చట్టం, యుఎస్ రాజ్యాంగం. భారత రాజ్యాంగ మౌలిక స్వరూపం అంటే కొన్ని అంశాలను సవరించడానికి పార్లమెంటుకు అధికారం ఉండదు. ప్రవేశికకు సంబంధించిన అంశాలు. రాజ్యాంగంలోని ప్రకరణలతో సంబంధం ఉంటుంది. ప్రత్యేకంగా ప్రవేశికకు ఉనికి ఉండదు. సవరణకు అతీతం కాదు. ఏ అంశాలను వ్యాఖ్యానించడానికి ప్రవేశికను ఆధారంగా తీసుకోవచ్చు? ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ప్రభుత్వ అధికారాలు. అత్యంత దృఢ రాజ్యాంగం అమెరికా. పరిమాణాత్మక రాజ్యాంగం ఇంగ్లాండ్. చట్టీకృత రాజ్యాంగం ఇండియా. ప్రభుత్వానికి ఉండే అధికారం దేనికి ఉదాహరణ? చట్టబద్ధ హేతుబద్ధ అధికారం. ఎవరి జీతభత్యాలను 2వ షెడ్యూల్లో పేర్కొనలేదు? పార్లమెంట్ సభ్యులు, గవర్నర్. ప్రవేశికలో పేర్కొన్న సమానత్వం దేనికి హామీ ఇస్తుంది? హోదాకు, అవకాశాలకు. ప్రవేశిక అధికారానికి ఆధారం పరిమితి కాదు. ప్రవేశిక సవరణకు అతీతం కాదు. ప్రవేశికను రాజ్యాంగ రచన తర్వాత చేర్చారు, ఆఖరున ఆమోదించారు. పోర్ట్ పోలియో పద్ధతి లార్డ్ కానింగ్. సివిల్ సర్వీస్ సులభతరం లార్డ్ కార్నర్ వాలిస్. మత నియోజకవర్గాలు లార్డ్ మింటో. భారత న్యాయ సంస్కరణలు లార్డ్ మొకాలే. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్తో మీ ముందుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.